విషయంలో ఉన్నాము. ఏం పెద్దమ్మా ఉన్నాడే మీ పక్కింటి అమ్మ వాళ్ళ కిటికీలు వచ్చి కిటికీలు అతుకొచ్చినామంటే మాట్లాడా నువ్వు చేసే పని పాడు పడేస్తా. ఏంది నువ్వు పాడతానే పాడు చిక్కెంటుకలకే అది ఈయనం ఏం చేసేది వాడు వచ్చి ఉండే మధ్య మీకు వస్తారు నాకు వాళ్ళు పంట తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవాలా పాడు పాడు అలాగే ఉండండి. అలాగే ఉన్నది. అలాగే నాదా ప్రాణేశ్వర ఇన్ని కలిగి ఉండగా అవును ఆచారమున దాదులతో నా చెల్లెలతో నా దుఃఖపోతున్న కారణం ఏమిటి బామా? అలాగనే తెలియదును ప్రాణేశ్వర. గోవింద ఏమి ఉన్నా గాని ఎన్ని బలమో పాల్గొండాలోనా పాల్గొండాలోనా కులము చెప్పడానికి మన గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించి ఉన్నారు. 6 మంది కుమారుల సందున ఒక ఆడబాలికి జన్మించలేదని ఎప్పుడు నా మనసు చాలా చెందిపోతూ ఉన్నది ప్రాణేశ్వర. అదేమిటి బామ ఆడబాల సంతానం లేదని అజారమని చింతపోతున్నావు కనుక అవును ఇప్పుడే 3 దేవతలకు పూజలు చేసినా కాని చేసి అన్నదానములు అవునండి హరినామ సంకీర్తన చేసినా కాని అవును ప్రాణేశ్వర మన భక్తి ఆచారాలు మెచ్చి ఏ పరందాముడైనా కర్ణించి మనకు ఆడబాల సంతానం ఇచ్చును బామ. అవును కదా ప్రాణేశ్వర. దక్షిణం యొక్క పాలుగుండాపురి పట్టణాన్ని వదిలి ఆ యొక్క తీర్థయాత్రలకు బయలుదేరదామా? అలాగనే పదాం పదండి ప్రాణేశ్వర.
దేవి దారి చూపి మా మనసు పరివటింపజేయవా నడువజాలనే నేను నడువజాలను నడువజాలనే ప్రాణేశ్వర ఈ ఘోరమైన అడవిలో నీ వెంట నేను నడవలేకుండా ఉన్నాను. నడిచిన కాళ్ళు తడబడుతున్నవి, ఊపిన చేతులు వాపులొచ్చను, చూసిన కన్నులు ఎలా మైకం వచ్చను. నీ వెంట నేను ఇంకా నడవలేను ప్రాణేశ్వర. అదేమిటి బామ, ఇంకా కొంత దూరం నడిచినా కానీ కదిరికోయిలప్పుడు పట్టణానికి చేరుకోగలము కదా. ఇంక ఎంత దూరమైనా నేను నడవలేను ప్రాణేశ్వర. అలాగైతే అక్కడ కనపడుతున్న తాండవర్షం కింద నువ్వు నేను కాసి ప్రవలించిన గాలి అలాగే మన అలసట తీరిన తర్వాత బయలుదేరుదామా? అలాగనే ప్రాణేశ్వర. మహామంత్రి